Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. కల్కి టీం వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టి బుజ్జిని పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ ఈవెంట్లో మీట్ బుజ్జి మరియు భైరవ అనే ఒక గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఆ గ్లిమ్స్ యొక్క రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇంకా చూడనట్టయితే ప్లీజ్ ఆ రివ్యూని చూసేయండి. అయితే ఈ వీడియో ఏంటంటారా? ఈ వీడియోలో మనం ఆ గ్లిమ్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ గ్లిమ్స్ స్టార్టింగ్లో బుజ్జి భైరవతో నెగటివ్ అని అంటుంది. అలాగే ఈ మిషన్ కష్టమే కాదు అసాధ్యం అని కూడా అంటుంది. దీని ప్రకారం బుజ్జి అండ్ భైరవ ఏదో మిషన్కి వెళ్దామని అనుకుంటారు. అయితే బుజ్జి ఈ మిషన్ కష్టంగా ఉంటుంది, అసలు ఇంపాసిబుల్ అని భైరవతో చెప్తుంది. మరి అది ఏం మిషనో, దేనికోసం వాళ్ళు వెళ్తున్నారో చూడాలి. వెహికల్ స్టార్ట్ అవ్వడం చూపిస్తారు. ఇది నా గెస్ మాత్రమే. ఆ వెహికల్ స్టార్ట్ అవ్వడం చూపించే దగ్గర అది నాకెందుకో ఒక టైం మిషన్ లా అనిపిస్తుంది. అంటే అందులో టైం సెట్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లేదా పాస్ట్కి వెళ్తారేమో ఆ వెహికల్లో. ఇది ప్యూర్గా నా గెస్ మాత్రమే, ఇదే నిజమని చెప్తలేను. దాని నెక్స్ట్ షాట్లో బుజ్జి ఆ వెహికల్ నుంచి బయటికి రావడం చూస్తాము. బుజ్జి వెనకాల ఒక పర్సన్ నిల్చొని ఉంటాడు. మరి ఆ పర్సన్ ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నాడు? ఆ పర్సన్ చూస్తే భయంగా కనిపిస్తూ ఉంటాడు. అసలు ఎవరి బుజ్జి అంటే తెలియని వాళ్ళ కోసం చిన్నగా బ్రీఫ్గా చెప్పుకుందాం. స్క్రాచ్ ఎపిసోడ్ 4 ఇంట్రడ్యూసింగ్ బుజ్జి వీడియోలో స్టార్టింగ్లో మనకి అక్కడ స్క్రాప్ వస్తువులన్నీ కింద పడిపోయి ఉంటాయి. అక్కడే మనకి బుజ్జి ఉంటుంది. బుజ్జికి ఇక్కడ బాడీ ఉండదు, జస్ట్ బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. బుజ్జి ఐస్ బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నప్పుడు పాజిటివ్గా మాట్లాడుతుందేమో, అండ్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు నెగిటివ్ చెప్తుందేమో. బుజ్జి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి ఏదైనా బాడీని ఇస్తే ఆ బాడీని కంట్రోల్ చేసే ఫ్యూచర్ బుజ్జికి ఉంటుందన్నమాట. బుజ్జి ఒక ఏఐ అవడం వల్ల మాట్లాడడం, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వస్తాయి అనుకుంటా. ఈ కోపం కూడా వస్తుంది. అదేనండి, తన ఐస్ రెడ్ కలర్ అయినప్పుడు బుజ్జికి కోపం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. మరి బుజ్జి భైరవ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు తెలిసి భైరవకి బుజ్జి ఎక్కడో దొరికి ఉంటుంది. బుజ్జిని తీసుకొచ్చి భైరవ తనకు ఒక వెహికల్ బాడీని క్రియేట్ చేసి బుజ్జిని అందులో పెట్టి ఉంటాడు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద గ్లిమ్స్. ఇక్కడ కార్లో నుంచి బుజ్జి బయటికి వచ్చేటప్పుడు బుజ్జి అనే డైలాగ్ ఏంటంటే, మనకి 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి కరెక్టే, కానీ దానివల్ల మనం చాలా ఇబ్బందుల్లో పడతాము ఈ మిషన్ చేస్తే అని అంటుంది. తర్వాత బుజ్జి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న పర్సన్ ఐస్ని స్కాన్ చేస్తుంది. మరి బుజ్జి స్కాన్ చేసేది ఎందుకు అని మనం మూవీలోనే చూడాలి. ఇక్కడ భైరవ బుజ్జిని ఆపుతూ ఉంటాడు ప్రతిసారి, బుజ్జి బుజ్జి అని. ఎందుకు ఆపుతున్నాడో, మరి బుజ్జి ఏం చేస్తుందో అక్కడ. ఇక్కడ నెక్స్ట్ డైలాగ్ బుజ్జి ఛాన్సెస్ ఆఫ్ బౌంటీ 0.18% అని అంటుంది. డైలాగ్ విన్నాక మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. భైరవ ఒక బౌంటీ హంటర్ అని. బౌంటీ హంటర్ అంటే ఏదైనా ఒక పర్సన్ మీద ఏమైనా రివార్డ్స్ ఉంటే ఆ పర్సన్ని తీసుకెళ్ళి ఆ రివార్డ్ పెట్టిన వ్యక్తికి అప్పచెప్తే భైరవకి మనీ వస్తుంది. అంటే భైరవ డబ్బు తీసుకొని దొంగతనాలు అలాంటివి చేస్తాడనమాట. ఈ మూవీలో షాట్లో అక్కడ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ కనిపిస్తాయి. అన్నీ కుప్పకూలి పడిపోయి ఉంటాయి. అక్కడ మనకి వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో నుంచి మన బుజ్జి ద వెహికల్ అండ్ భైరవ వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఎవరో చేజ్ చేస్తూ మనకి కనిపిస్తున్నారు. అట్లో బుజ్జి ఐస్ సడన్గా రెడ్గా మారిపోతాయి అండ్ అక్కడ ఎవరినో స్కాన్ చేస్తూ కనిపిస్తుంది. వెనకాల నుంచి మన భైరవ బుజ్జిని పిలుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వెనకాలన్న పర్సన్ ఎవరు, అక్కడ ఏం చేస్తున్నాడు భైరవతో? భైరవ ఏమైనా అతన్ని కిడ్నాప్ చేశాడా, లేకుంటే భైరవకి అతని ఫ్రెండా, మన మూవీలో చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ షాట్లో మన భైరవ అండ్ బుజ్జి ఆ మిషన్ కోసం వెళ్తున్నట్టు మనకు కనిపిస్తారు. ఇక్కడ మనకి పెద్ద పెద్ద స్టాచ్యూస్ కనిపిస్తాయి. ఆ స్టాచ్యూస్ ఎవరి అంటే, నాకు తెలిసి అక్కడ రూల్ చేస్తున్న ఈవిల్ ఫోర్స్ యొక్క స్టాచ్యూస్ అనుకుంటా. అంటే మన కమల్ హాసన్ గారి స్టాచ్యూస్ ఏమో చేసినట్టయితే బుజ్జి ద వెహికల్ అప్ సైడ్ డౌన్ లో వెళ్తూ ఉంటుంది, అంటే రివర్స్ లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు భైరవ బుజ్జితో ఫుల్ స్పీడ్ బుజ్జి అంటాడు. అప్పుడు బుజ్జి ఇదే మ్యాక్సిమం స్పీడ్ అని చెప్తుంది. దీన్ని బట్టి ఆ వెహికల్ ని కంట్రోల్ చేసేది బుజ్జి అనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ లో బుజ్జి భైరవతో నీ షూస్ నువ్వే చార్జ్ చేసుకోవాలి అని చెప్తుంది. భైరవ వాడే సూట్ ని అండ్ తన గ్యాజెట్స్ ని చార్జ్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లో బుజ్జి అండ్ భైరవాని ఏదో ఈవిల్ ఫోర్స్ వెహికల్స్ సరౌండ్ చేస్తాయి. బుజ్జి భైరవతో నన్ను ఇన్వాల్వ్ చేయకు భైరవ అని చెప్తుంది. అప్పుడు భైరవ బుజ్జితో ఈ ఒక్కరోజు పాజిటివ్గా మాట్లాడు అని చెప్తాడు. బుజ్జి భైరవతో ప్రతిసారి నెగిటివ్గానే మాట్లాడుతుందేమో. నెక్స్ట్ షాట్లో భైరవ ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్తాడు. మనకి భైరవ షూస్ కనిపిస్తాయి. నెక్స్ట్ షాట్లో భైరవ హ్యాండ్ గ్యాజెట్స్ నుంచి 2 బాల్స్ లాంటివి బయటకు వస్తాయి. అవి చిన్న బాంబ్స్ లాంటివి కావచ్చు. పద తిరిగి వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు భైరవ ఇక తిరిగి వెళ్ళేదే లేదు అంటాడు. అప్పుడు మనం గమనిస్తే అక్కడ బుజ్జి ద వెహికల్కి ఎవరో ఏదో ఇన్స్టాల్ చేస్తూ కనిపిస్తారు. ఆ హ్యాండ్స్ ఎవరియో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకు తెలుసు, మీరు చెప్పండి. నెక్స్ట్ షాట్లో భైరవ బుజ్జి ద వెహికల్లో కూర్చొని
ఒక రెడ్ కలర్ స్విచ్ని నొక్కుతాడు. అప్పుడు బుజ్జి ద వెహికల్ నుంచి ఏదో బాంబ్స్ వచ్చే సీన్ని మనం చూడొచ్చు. తర్వాతి షాట్లో బుజ్జి ద వెహికల్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో వెహికల్స్ అన్నీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయో అలా అవే ఛాన్సెస్ ఉన్నాయి కల్కి మూవీలో. దీన్ని చూశాక నాకు ఒక మైథలాజికల్ రిఫరెన్స్ అర్థమైంది. అదేంటంటే కల్కి పురాణం ప్రకారం కల్కి భగవానుడికి ఆ మహాశివుడు తెల్లటి ఎగిరే అశ్వాన్ని వరంగా ఇస్తాడు. అంటే తెల్లటి ఎగిరే గుర్రాన్ని వరంగా ఇస్తాడనమాట. ఆ అశ్వం తన ఆకారాన్ని సందర్భానుసారం ఎలాగైనా మార్చుకోగలదు. ఈ అశ్వం యొక్క రిఫరెన్స్ ని వెహికల్లా రీప్రజెంట్ చేశారనుకుంటా నాగశ్విన్ గారు. సేమ్ ఆ అశ్వం లాగానే మూవీలో భైరవ వెహికల్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. లైక్ బైర్లా కార్లా మారగలదు. అంతేకాదు అదే కల్కి పురాణంలో కల్కి భగవానుడు సుఖ అనే ఒక పక్షిని కూడా వరంగా పొందుతాడు. ఈ పక్షి కల్కి భగవానుడికి మార్గ సూచనలు ఇంకా సందేశాలు ఇస్తుంది. ఈ పక్షిని రీప్రజెంట్ చేసేలా నాగశ్విన్ గారు క్రియేట్ చేసుకున్నదే ఈ బుజ్జి అనే బ్రెయిన్. ఎలాగైతే సుఖ పక్షి కల్కి భగవానుడికి మార్గనిర్దేశం చేస్తూ సలహాలు ఇస్తుందో సేమ్ అలాగే బుజ్జి భైరవాకి సజెషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ని ప్రిడిక్షన్ చేస్తూ మనకి కనిపిస్తుంది. ఈ రిఫరెన్సెస్ చూస్తుంటే నాగశ్విన్ గారు మైథలాజీ అండ్ సూపర్ హీరో స్కైఫైని చాలా బాగా మిక్స్ చేశారు. ఇది నాకు అర్థమైన మైథలాజికల్ రిఫరెన్సెస్. ఇక తర్వాత షాట్లో ఆ ఈవిల్ వెహికల్స్ ఒకదాన్ని ఒకటి డాష్ ఇచ్చుకోవడం మనం చూడొచ్చు. భైరవ ఎక్కడో ఇరుక్కుంటాడు, మేబీ విలన్ గ్యాంగ్ దగ్గరేమో. అప్పుడు బుజ్జి భైరవకు హెల్ప్ చేస్తుందేమో. అందుకే భైరవ ఐ లవ్ యూ బుజ్జి అని అంటాడు. అండ్ ఈ మూవీ ఒక డిస్టోపియన్ సెటప్లో జరుగుతుంది. అందుకే మొత్తం ఎడారిలా ఉంటుంది. ఇది ఎందుకంటే ఆ టైంలో మంచి అనే మాటే ఉండదు. ఎక్కడ చూసినా ఈవిల్ ఫోర్సెసే ఉంటాయి. అండ్ వాటర్ కూడా ఉండదు, చెట్లు కూడా ఉండవు. సో గ్రీనరీ లేదు అక్కడ. అదంతా ఎడారిలా మారిపోతుంది. ఇట్స్ ఆబ్వియస్ కదా. ఈ గ్లిమ్స్ చూశాక నేను ఒక థియరీని గెస్ చేశా. అదేంటంటే అశ్వత్థామ మీద కూడా బౌంటీ ఉంటుంది బై ఈవిల్ గ్యాంగ్. ఇక్కడ బౌంటీ అంటే ఒక పర్సన్ని చంపడం లేదా కిడ్నాప్ చేసి అప్పగిస్తే రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డు మనీ అయి ఉండొచ్చు లేదా వెపన్స్ మరియు వెహికల్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది డిస్టోపియన్ వరల్డ్లో జరుగుతున్న కథ కాబట్టి ఇందులో వెహికల్స్ అండ్ వెపన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే అప్పుడు భైరవ ఆ బౌంటీ కోసం అశ్వత్థామని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడే అశ్వత్థామకి మరియు భైరవకి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అదే రియల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే, ప్యూర్లీ నా గెస్. ఇది నిజమని నేను చెప్పడం లేదు. తెలిసి మూవీలో భైరవ స్టార్టింగ్ అంతా జాలీగా చిల్ అవుతూ కిడ్నాప్స్ అండ్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అశ్వత్థామతో భైరవ ఫేస్ ఆఫ్ ఉంటుందో అప్పుడు భైరవకు తన పుట్టుకకు సంబంధించి అసలు కారణం తెలుస్తుంది. ఆ తర్వాత భైరవ అశ్వత్థామ హెల్ప్ తీసుకొని ఈవిల్ ఫోర్స్ని అంతం చేస్తాడనుకుంటా. ఇవే మేము ఈ గ్లిమ్స్లో అబ్జర్వ్ చేసిన పాయింట్స్. మీరు ఇంకా ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే మీ పాయింట్స్ని మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.